హాయ్ ఫ్రెండ్స్, తెలుగు హార్ట్ బీట్ ఛానల్కి స్వాగతం. ఎడ్యుకేషన్, జాబ్ న్యూస్ అండ్ మంచి బిజినెస్ ఐడియా కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. ఇంట్లోనే ఉంటూ తక్కువ పెట్టుబడితో లక్షల లాభం పొందే సరికొత్త బిజినెస్ ఐడియాతో మీ ముందుకు వచ్చాను. అదేనండి బనానా చిప్స్ బిజినెస్. బనానా చిప్స్ బిజినెస్ అంటే చాలా చీప్ అవ్వకండి. పూర్తిగా ఈ వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఎంత లాభం వస్తుందో అనేది మీకు అర్థమవుతుంది. ఈ బనానా చిప్స్ బిజినెస్కు మనకు కావాల్సిన మిషన్స్ ఏంటో తెలుసుకుందాం. ఇది ఇండియా మార్ట్లో 21,000 ఉంటుంది. ఇంతకన్నా 10,000లో కూడా ఉంటుంది, కానీ ఆ మిషన్ బాగుండదు. ఈ 21,000 అయితే ఆటోమేటిక్గా పవర్తో పనిచేస్తుంది. అదే నెక్స్ట్ తర్వాత అమెజాన్లో కవర్స్ ప్యాకింగ్ మిషన్ కొనుక్కోవాలా. ఇది 700 ఉంటుంది. అంటే బిగినర్స్ మొదట తక్కువ తయారు చేసే వాళ్ళకు ఇది పర్వాలేదు, ఉపయోగపడుతుంది. మరి ఎక్కువ మొత్తం తయారు చేయాలంటే ఒక 30-40,000లో మంచి మిషన్ దొరుకుతుంది. అది కూడా తీసుకోవచ్చు. అది కూడా ఇండియా మార్ట్లో లభిస్తుంది. ఇది అమెజాన్లో లభించే మిషన్, ఇది 700. మరి బనానా చిప్స్ యొక్క రేట్ ఎంత ఉంటుందో అమెజాన్లోకి వెళ్ళి చూద్దాం. చూడండి, 500 గ్రామ్స్కు 299 రూపీస్ అంట. అంటే 1 కేజీకి 600 రూపీస్ బనానా చిప్స్. ఓకే, అంటే ఈ రేట్ దృష్టిలో పెట్టుకోండి. 600 రూపీస్కు 1 కేజీ అన్నమాట. మరి ఈ బనానా చిప్స్ ఏ విధంగా తయారు చేస్తారనేది చూద్దాం. దానికి కావాల్సిన వస్తువులు ఏంటియో తెలుసుకుందాం. 100 కేజీల బనానా చిప్స్ తయారయ్యాలంటే 240 కేజీల బనానాస్ అవసరం. మరి 240 కేజీ బనానాకు 2000 పెడితే 240 కేజీస్ బనానా వస్తుంది మనకు. మరి ఈ 240 కేజీల బనానా నుంచి మనం ఎంత 100 కేజీ చిప్స్ తయారు చేస్తున్నాం. మరి ఈ 100 కేజీ చిప్స్కు ఆయిల్ కావాలను. ఆయిల్ ఎంత? సుమారు 30 లీటర్ ఆయిల్ పడుతుంది. అంటే 90 × 30 వేసుకోండి. అంటే సుమారు 3,000 రూపాయలు ఆయిల్కి వేసుకున్నా. ఒక 500 రూపీస్ కవర్ ప్యాకెట్స్కు, నెక్స్ట్ 500 ఒక సాల్ట్కు వేసుకున్న కూడా టోటల్ ఖర్చు ఒకసారి చూద్దాం మనము. 2,000 రూపాయలు బనానాస్కు, 3,000 రూపాయలు కరెంటు బిల్లుకు, 500 రూపాయలు కవర్ ప్యాకెట్స్కు, 500 రూపీస్కు సాల్ట్ అండ్ సుగంధ ద్రవ్యాలకు, ఒక 3,000 రూపాయలు ఆయిల్కి వేసుకున్నా కూడా మొత్తం ఖర్చు మనకు 9,000 ఖర్చు అవుతుంది. 100 కేజీస్ బనానా చిప్స్ తయారంటే 9,000 రూపాయలు ఖర్చు అవుతుంది. మరి మనం దీన్ని అమ్మంగా మనకి ఎంత లాభం వస్తుందో చూద్దాం ఒకసారి. మనము 1 కేజీ చిప్స్ 600 రూపాయలు అమెజాన్లో చూసాం కదా. మనం ఇప్పుడు ఏం చేద్దాం, 1 కేజీ చిప్స్ 500 రూపాయలకు మాత్రమే అమ్ముదాం. అంటే 1 కేజీ చిప్స్ 500కి అమ్మితే 100 కేజీలు అమ్మినామనుకో, ఒక రోజుకు 100 కేజీలు అమ్మితే 100 × 500 వేయండి. అంటే రోజుకు 50,000 సింపుల్గా సంపాదించవచ్చు. అంటే 50,000 నుంచి 9,000 రూపాయలు ఖర్చుపోతే మనకు 41,000 రూపాయలు లాభం వస్తుంది. అంటే 100 కేజీలు తయారు చేస్తే మనకు ఎంత లాభం వస్తుంది? 41,000 రూపాయలు వస్తుంది. అంటే 1 కేజీకి 410 రూపాయల లాభం ఉంది మనకు ఈ చిప్స్ లోపల. మరి ఒక రోజుకు 100 కేజీలు అమ్మితే 30 రోజులకి ఎంత లాభం వస్తుందో చూద్దాం. అంటే ఒక రోజు 41,000 సంపాదిస్తే 41,000 ఇంటూ నెల రోజులు, అంటే 41,000 ఇంటూ 30, అంటే మన నెల సంపాదన ఎంత? నెలకు 12,30,000. ఈ 12,30,000 సంపాదించడంలో ఏం కష్టమేం కాదు. ఒక 30,000 అటు ఇటు అయినా సరే ఖచ్చితంగా సంపాదించగలరు. అది సంపాదించగలుగుతామంటే అయితే ఖచ్చితంగా సంపాదించగలం. ఎందుకంటే మనకు ముఖ్యంగా మనం మార్కెటింగ్ కరెక్ట్ చేయాలా. మార్కెటింగ్ ఏ విధంగా చేస్తారంటే, మీరు ఈ-కామర్స్ వెబ్సైట్లో వీటిని సెల్ చేయాలా. ఈ-కామర్స్ అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్లో కానీ, ఇండియా మార్ట్లో కానీ ఇలా సెల్ చేస్తుంటే మీకు ఎక్కువగా రోజుకు 100 కేజీస్ అయినా అమ్మగలుగుతారు. ఈ-కామర్స్ వెబ్సైట్లో అమ్మాలంటే దానికి ఖచ్చితంగా GST ఉండాల్సింది. తర్వాత బయట అమ్మాలని కూడా ఫుడ్ కార్పొరేషన్ నుంచి పర్మిషన్ ఉండాల్సి ఉంటుంది. దీన్ని ఈ-కామర్స్ వెబ్సైట్లోనే కాదు, మీకు సూపర్ మార్కెట్లో, కిరాణా స్టోర్లో, చిన్న దుకాణ కొట్లో కూడా వీటిని అమ్ముకొని మనం సేల్ చేయడం వల్ల ఎక్కువ లాభం అనేది పొందగలుగుతాం. ఒక రోజుకు 100 కేజీస్ కూడా అమ్మగలగలమా? ఖచ్చితంగా అమ్మగలుగుతాం. కానీ దీనికి కావాల్సింది మార్కెటింగ్. ఎంత మార్కెటింగ్ చేస్తే మనకు అంత లాభం ఉంటుంది. మరి ఏ బిజినెస్లో కూడా నెల 12,30,000 సంపాదించేంత లేదు. ఈ బిజినెస్లో చాలా లాభం ఉంది. మీరు ఒక్కసారి ఇంట్రెస్ట్గా పెట్టి చేస్తే ఖచ్చితంగా సాధించగలుగుతారు. ఒక 20-30,000 అటు అయినా కూడా 80% నష్టం ఉండదు, 80% లాభమే ఉంటుంది. మీరు ఒక ట్రై చేయండి. ట్రై చేసి అంతా లెక్కలు అవి అని మీరు వెక్కిరించడం కాకుండా
పిచ్చి పిచ్చి కామెంట్ పెట్టడం కాకుండా ఒక విధంగా నేను ఒక బిజినెస్ ఐడి ఇచ్చాను, దాన్ని ఫాలో అవ్వండి. మన లాభం ఎలా ఉంటుందో చూడండి. మీరు బయట రేట్లు కూడా చూసి ఒకసారి కరెక్ట్ చేసుకొని ఆలోచించి బిజినెస్ అనేది స్టార్ట్ చేయండి.